హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద వీడియో సిరీస్ ఆన్ ఎంహెచ్ఎస్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈ వీడియోలో సిలబస్లో ఇచ్చిన కార్డియోవాస్కులర్ డ్రగ్స్ని క్విక్గా రివైజ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఈజ్ కార్డియోటానిక్స్. కార్డియోటానిక్ అంటేనే కార్డియాక్ కంట్రాక్షన్, కార్డియాక్ ఎబిలిటీని పెంచే డ్రగ్స్. వీటిని ఎక్కడ మేజర్గా వాడతారంటే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ని ట్రీట్ చేయడానికి వాడతారు. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్లో హార్ట్ మసిల్ ఫంక్షనింగ్ తగ్గిపోవడం వల్ల హార్ట్లో బ్లడ్ కంజెషన్ అయిపోతుంది. దాన్ని కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. ట్రీట్మెంట్ ఏంటి? టు ఇంక్రీజ్ కార్డియాక్ అవుట్పుట్, అంటే హార్ట్లో ఉన్న బ్లడ్ని బయటికి పంపించడం, ఇంక్రీజింగ్ కార్డియాక్ అవుట్పుట్ అనమాట. ఎలా చేయొచ్చు అంటే కార్డియోటానిక్స్ యూస్ చేసి. 3 క్లాస్ ఆఫ్ కార్డియోటానిక్స్ ఆర్ దేర్. ఒకటి డిజిటలస్ గ్లైకోసైడ్స్, డిగాక్సిన్, ఔబైన్, డిజిటాక్సిన్. డిజిటాక్సిన్ కన్నా డిగాక్సిన్ ఇస్ అ బెటర్ డ్రగ్. ఎలా యాక్ట్ చేస్తాయి? సోడియం పొటాషియం పంప్ని హార్ట్ మీద బ్లాక్ చేయడం వల్ల హార్ట్లో కాల్షియం లెవెల్స్ పెరగడం వల్ల హార్ట్ రేట్ పెరుగుతుంది. సెకండ్ క్లాస్ ఈనోట్రోపిక్ ఏజెంట్స్, డోపమైన్, డోబ్యూటమైన్. ఇవి ఎలా యాక్ట్ చేస్తాయంటే హార్ట్ మీద ఉన్న బీటా-1 రిసెప్టార్స్ని యాక్టివేట్ చేయడం వల్ల హార్ట్ రేట్ పెరుగుతుంది. థర్డ్ క్లాస్ ఈస్ PDE3 ఇన్హిబిటర్స్, ఫాస్ఫోడ్ డయాస్టరేజ్ 3 అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేయడం వల్ల సైక్లిక్ AMP పెరిగి హార్ట్ రేట్ పెరుగుతుంది. వీటికి ఎగ్జాంపుల్ మినరల్నోన్, ఇనాంబ్రినోన్. ఇవి కార్డియోటానిక్స్. నెక్స్ట్ క్లాస్ ఈజ్ అరిథీమియా. అరిథీమియా అంటే దెర్ ఇస్ అన్ ఎర్రర్ ఇన్ రిథమ్. హార్ట్ నార్మల్ రిథమ్ ఈజ్ ఇలా కంట్రాక్షన్ అవుతూ ఉంటుంది, ఏట్రియా వెంట్రికల్. ఇలా ఎర్రర్ రావడమే ఎర్రర్ ఇన్ రిథమ్. దాన్ని అరిథీమియా అంటారు. అరిథీమియా ట్రీట్ చేయడానికి 4 క్లాస్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. క్లాస్ 1 సోడియం ఛానల్ బ్లాకర్స్, మెంబ్రేన్ స్టెబిలైజర్స్ అంటారు. క్లాస్ 2 బీటా బ్లాకర్స్, క్లాస్ 3 పొటాషియం ఛానల్ బ్లాకర్స్, క్లాస్ 4 కాల్షియం ఛానల్ బ్లాకర్స్. క్లాస్ 1లో మీకు 1A, 1B, 1C ఉన్నాయి. ఇందులో వచ్చేవన్నీ క్వినిడిన్, ప్రొకైనైడ్, లిడోకైన్, ఫ్లెకైనైడ్, ఎంకైనైడ్, మెగ్జిలిటిన్ ఇవన్నీ వస్తాయి, సోడియం ఛానల్ బ్లాకర్స్. సెకండ్ క్లాస్ ఏంటంటే బీటా బ్లాకర్స్, ప్రొప్రానాల్, ఎటనాల్ ఇవన్నీ కూడా హార్ట్ రేట్ని తగ్గిస్తాయి, అరిథీమియాని కంట్రోల్ చేయొచ్చు. థర్డ్ క్లాస్ ఈజ్ పొటాషియం ఛానల్ బ్లాకర్స్. పొటాషియం ఛానల్ బ్లాకర్స్లో సోటలాల్, ఆమియోడరిన్ అనే డ్రగ్స్ ఉన్నాయి. ఇందులో ఆమియోడరిన్కి చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫోర్త్ క్లాస్ ఏంటంటే వెరాపమిల్, డిల్టియాజమ్. అండర్స్టాండ్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్లో మనకి 2 డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి. డైహైడ్రోపిరిడిన్స్ అనేవి బ్లడ్ వెజల్కి సెలెక్టివ్గా ఉంటాయి, వేరాజ్ వెరాపమిల్, డిల్టియాజమ్ కార్డియో సెలెక్టివ్ అనమాట. అందుకని వీటిని అరిథీమియాని ట్రీట్ చేయడానికి వాడతారు. సో ఇది బ్రీఫ్గా అరిథీమియా. నెక్స్ట్ వన్ ఈజ్ యాంటీ యాంజినా. యాంజినా ఎందుకు వస్తుంది అంటే when there is an imbalance between oxygen supply to blood and oxygen demand, then angina occurs. అంటే హార్ట్కి బ్లడ్ సప్లై తగ్గితే ఆక్సిజన్ సప్లై తగ్గడం వల్ల పెయిన్ వస్తుంది. ఈ బ్లడ్ సప్లై తగ్గడాన్ని ఇస్కీమియా అంటారు. ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ అనేది ఒక డిసీజ్. ఆ డిసీజ్ సిమ్టమ్ ఏంటంటే పెయిన్, అదే యాంజినా పెయిన్. ఎలా కంట్రోల్ చేయొచ్చు, ఏం డ్రగ్స్ వాడచ్చు అంటే నైట్రోవాసోడైలేటర్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్, బీటా బ్లాకర్స్ అండ్ దెన్ యాంటీప్లేట్లెట్స్ కూడా వాడతారు. కొంచెం డీటెయిల్గా వెళ్ళాలంటే యాంజినా 3 టైప్స్: స్టేబుల్, అన్స్టేబుల్, వాసోస్పాస్టిక్ అని. స్టేబుల్ అంటే చాలా కాలం బ్లడ్ వెజల్లో లిపిడ్స్ అన్నీ అక్యూములేట్ అయ్యి అలా బ్లడ్ సప్లై తగ్గడం వల్ల స్టేబుల్గా డెవలప్ అయితే స్టేబుల్ యాంజినా. అన్స్టేబుల్ యాంజినా అంటే బ్లడ్ వెజల్స్లో అక్యూములేట్ అయిన లిపిడ్స్ పైన ప్లేట్లెట్స్ కానీ అగ్రవేట్ అయ్యి ప్లేట్లెట్ అగ్రిగేషన్ అయితే కంప్లీట్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది అన్స్టేబుల్ యాంజినా. వాసోస్పాస్టిక్ ఆర్ ప్రింజ్మెంటల్ అంటే బ్లడ్ వెజల్ కన్స్ట్రిక్ట్ అవ్వడం వల్ల వచ్చే యాంజినా అనమాట. ఈ 3 బ్లడ్ సప్లైని హార్ట్కి తగ్గిస్తాయి. వీటిని కరోనరీ హార్ట్ డిసీజ్ అని కూడా అంటారు. అంటే కరోనరీ బ్లడ్ వెజల్స్ హార్ట్కి బ్లడ్ సప్లై చేస్తే అక్కడ ప్రాబ్లం వస్తుంది అనమాట. సో ఇది యాంజినా. సో ట్రీట్మెంట్ యాజ్ ఐ టోల్డ్ యూ, నైట్రోవాసోడైలేటర్స్లో ఏంటంటే గ్లిజరైల్ ట్రైనైట్రేట్, ఐసోసార్బేట్ మోనోనైట్రేట్, ఐసోసార్బేట్ డైనైట్రేట్ ఇవి వాడతారు. ఇవి నైట్రోవాసోడైలేటర్స్, బ్లడ్ వెసల్ డైలేట్ చేస్తాయి. ఐసోసార్బేట్ డ్రగ్స్ అండర్ ద టంగ్ సబ్లింగ్యువల్ పెట్టుకుంటే హార్ట్ బ్లడ్ సప్లై టు ద హార్ట్ పెరిగి ఇస్కెమిక్ కండిషన్ ట్రీట్ అవుతుంది. బీటా బ్లాకర్స్ ఏం చేస్తాయంటే హార్ట్ రేట్ని తగ్గిస్తాయి. హార్ట్ రేట్ తగ్గిస్తే ఆక్సిజన్ డిమాండ్ తగ్గుతుంది. ఎలా ట్రీట్ చేయొచ్చు అంటే అయితే మీరు ఆక్సిజన్ సప్లై పెంచాలి లేదా డిమాండ్ తగ్గించాలి. నైట్రేట్స్ ఏం చేస్తున్నాయి? ఆక్సిజన్ సప్లై పెంచుతున్నాయి, బ్లడ్ సప్లై పెంచి. బీటా బ్లాకర్స్ ఏం చేస్తున్నాయి? ఆక్సిజన్ డిమాండ్ తగ్గిస్తున్నాయి, ఎందుకు? హార్ట్ రేట్ తగ్గుతుంది కాబట్టి. ఇలా యాక్ట్ చేస్తాయి. సేమ్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ కూడా ఏం చేస్తున్నాయంటే కాల్షియం ఛానల్ బ్లాక్ చేస్తే బ్లడ్ వెసల్ డైలేట్ అవుతుంది. వాసోస్పాస్టిక్ యాంజినా లాంటివి ట్రీట్ చేయడానికి కాల్షియం ఛానల్ బ్లాకర్ చాలా హెల్ప్ అవుతుంది. యాంటీ ప్లేట్లెట్స్, ఇప్పుడు ఆస్పిరిన్, క్లోపిడాగ్రాల్, టిక్లోపిడిన్, ఎబ్సిక్సిమాబ్ ఈ డ్రగ్స్ అన్ని ప్లేట్లెట్ అగ్రిగేషన్ తగ్గిస్తాయి. ఎప్పుడైతే స్టేబుల్ యాంజినా అన్స్టేబుల్గా మారుతుందో ఆ బ్లడ్ వెసల్ రప్చర్ అయితే ప్లేట్లెట్స్ అన్ని వచ్చి అక్కడ అగ్రిగేట్ అవుతాయి, అప్పుడు మళ్ళీ బ్లడ్ ఫ్లో బ్లాక్ అయిపోతుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి వాడైతే యాంటీప్లేట్లెట్ ఏజెంట్స్. ఇది యాంటీ యాంజినల్స్. నెక్స్ట్ వన్ ఈజ్ యాంటీ హైపర్టెన్సివ్ ఏజెంట్స్. నార్మల్ బీపీ ఈజ్ 120/80. ఎనీథింగ్ ఈక్వల్ టు ఆర్ మోర్ దెన్ 140/90 ఈస్ కన్సిడర్డ్ యాజ్ హైపర్ టెన్షన్. హైపర్ టెన్షన్ ఎలా వస్తుంది అంటే కార్డియాక్ అవుట్పుట్ పెరిగినా, పెరిఫరల్ వాస్కులర్ రెసిస్టెన్స్ పెరిగినా హైపర్ టెన్షన్ వస్తుంది. కార్డియాక్ అవుట్పుట్ అంటే హార్ట్ నుండి బయటికి బ్లడ్ వచ్చేది ఎంత. అవుట్పుట్ అంటే హార్ట్ నుంచి ఏంటి అవుట్పుట్ వస్తుంది? బ్లడ్ వస్తుంది. పర్ మినిట్కి ఎంత బ్లడ్ బయటకు వస్తుంది దాన్ని కార్డియాక్ అవుట్పుట్ అంటారు. అది ఎక్కువైతే బ్లడ్ వెజల్లోకి ఎక్కువ బ్లడ్ వస్తుంది, ఎక్కువ బ్లడ్ వస్తే టెన్షన్ పెరుగుతుంది, అదే హైపర్ టెన్షన్. కార్డియాక్ అవుట్పుట్ ఎలా మనం
చెప్పొచ్చు అంటే స్ట్రోక్ వాల్యూమ్, హార్ట్ రేట్. స్ట్రోక్ వాల్యూమ్ అంటే ఒకసారి హార్ట్ ఇలా కంట్రాక్ట్ అయితే దాన్ని స్ట్రోక్ అంటారు. ఆ స్ట్రోక్ ఎంత వాల్యూమ్ వస్తుంది? యూజువల్‌గా 70 ఎంఎల్ ఉంటది నార్మల్ అడల్ట్స్‌లో. హార్ట్ రేట్ పర్ మినిట్‌కి ఎన్ని స్ట్రోక్స్? 70. 70 ఇంటూ 70 4900 ఆర్ అప్రాక్సిమేట్లీ 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ పంప్ అవుతుందన్నమాట హార్ట్ నుంచి. అది కార్డియాక్ అవుట్‌పుట్. పెరిఫెరల్ వాస్కులర్ రెసిస్టెన్స్ అంటే బ్లడ్ ఇలా బ్లడ్ వెసల్‌లోకి వచ్చినప్పుడు ఈ బ్లడ్ వెసల్ మీద వచ్చే రెసిస్టెన్స్. ఇది ఈ బ్లడ్ వెసల్ డైలేట్ అవ్వకుండా అలా స్టిఫ్‌గా ఉంటే హైపర్‌టెన్షన్, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతది. సో, బీపీని తగ్గించాలి అంటే ఎయిదర్ మీరు కార్డియాక్ అవుట్‌పుట్ తగ్గించాలి లేదా పెరిఫెరల్ వాస్కులర్ రెసిస్టెన్స్ తగ్గించాలి. నౌ పెరిఫెరల్ వాస్కులర్ రెసిస్టెన్స్ అంటే ఈ బ్లడ్ వెసల్‌లో ఉండే బ్లడ్ వాల్యూమ్ అన్నమాట. బ్లడ్ వాల్యూమ్‌ని తగ్గిస్తే ఆటోమేటిక్‌గా బీపీ తగ్గుద్ది. బ్లడ్ వాల్యూమ్‌ని ఎలా తగ్గించొచ్చు అంటే బ్లడ్ తీసుకుంటే మీకు 55% ప్లాస్మా, 45% బ్లడ్ సెల్స్. 55% ప్లాస్మాలో 80% వాటర్ ఉంటది. ఇప్పుడు మనకి ఈ బ్లడ్ అంతా కిడ్నీ దగ్గరికెళ్ళి ఫిల్టర్ అయ్యి ఆ ఫిల్టర్ నుంచి యూరిన్ ఫార్మ్ అవుతది. యూరిన్ గాని ఎక్కువ ఫార్మ్ చేయగలిగితే బ్లడ్ ప్లాస్మాలో ఉన్న వాటర్ తగ్గి బ్లడ్ వాల్యూమ్ తగ్గి బీపీ తగ్గుద్ది. డయూరిటిక్స్ అందుకే వాడతాం. థైజైడ్ డయూరిటిక్స్ గాని ఆర్ లూప్ డయూరిటిక్స్ గాని ఆర్ పొటాషియం స్పేరింగ్ డయూరిటిక్స్ గాని ఇందుకే వాడతాం. సో, ఈ కార్బోనిక్ ఎన్హైడ్రేస్ థియరిటికల్‌గా చదువుతాం గానీ ఈ బీపీని తగ్గించడానికి అవి వాడరు. థైజైడ్‌లో హైడ్రోక్లోథైజైడ్, క్లోథైజోడ్, క్లోథాలిడోన్ ఈ డ్రగ్స్ అన్నీ ఉన్నాయి. సెకండ్ లూప్ డయూరిటిక్స్‌లో లాసిక్స్ అంటారు. ఫ్యూరసమైడ్, టార్సమైడ్, బ్యూమెటైనైడ్ ఇవి వాడతారు. నెక్స్ట్ వన్ పొటాషియం స్పేరింగ్ కూడా మైల్డ్ డయూరిటిక్స్. మేజర్ యూజ్ ఏంటి అంటే పొటాషియం తగ్గకుండా చూడడం. స్పైరనోలాక్టోన్, ఎమిలోరైడ్, ట్రైమ్టెన్ లాంటి డ్రగ్స్ వాడతారు. ఇది థైజైడ్. సో, ఇది డయూరిటిక్స్. నెక్స్ట్ 2 మేజర్ క్లాసెస్ ఉన్నాయి. ఒక క్లాస్ ఏమో సింపాథెటిక్ రెస్పాన్సెస్‌ని బ్లాక్ చేస్తది. ఎందుకంటే సింపాథెటిక్ రెస్పాన్స్ ఎక్కువైతే హార్ట్ రేట్ పెరుగుద్ది, బ్లడ్ వెసల్ కన్‌స్ట్రిక్ట్ అవుతది, బీపీ పెరిగిపోద్ది. సో, ఈ ఓవరాల్‌గా సింపాథోలైటిక్స్ అనొచ్చు. అందులో మీకు ఆల్ఫా బ్లాకర్స్, బీటా బ్లాకర్స్, ఆల్ఫా అండ్ బీటా బ్లాకర్స్, సెంట్రల్ సింపాథోలైటిక్స్, పెరిఫెరల్ సింపాథోలైటిక్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఆల్ఫా బ్లాకర్స్ అంటే ఆల్ఫా రిసెప్టర్ బ్లాక్ చేస్తాయి. ప్రెజోసిన్, టెరాజోసిన్, డాక్సిజోసిన్, ఆల్ఫజోసిన్ ఇవన్నీ. బీటా బ్లాకర్స్ అంటే ప్రొప్రనోలాల్, ఎటనోలాల్, టిమోలాల్, పిండోలాల్, నాడోలాల్ ఇవన్నీ వస్తాయి. ఆల్ఫా అండ్ బీటా అంటే లెబిటోలాల్, కర్బిడోలాల్ వస్తాయి. సెంట్రల్ బ్లాకర్స్ ఏమో మిథైల్ డోపా, క్లోనిడిన్ ఇవన్నీ వస్తాయి. పెరిఫెరల్ అంటే గ్వానోఫెసైన్, గ్వానోబెన్స్, బ్రెటాలియం ఇవి వస్తాయన్నమాట. సో, ఇవి ఓవరాల్‌గా సింపాథోలైటిక్స్. లాస్ట్ క్లాస్ బీపీని ట్రీట్ చేయడానికి వాసోడైలేటర్స్ అంటే బ్లడ్ వెసల్‌ని డైలేట్ చేసేవి. కాల్షియం ఛానల్ బ్లాకర్స్ బ్లడ్ వెసల్‌ని డైలేట్ చేస్తాయి. లైక్ డైహైడ్రోపిరిడిన్స్, నిఫెడిపైన్, ఫెలోడిపైన్, అమ్లోడిపైన్ ఇవన్నీ యూజ్ అవుతాయి. వెరాపమిల్, డిల్టియాజమ్ కూడా వాడొచ్చు. అన్నీ కాల్షియం ఛానల్ బ్లాకర్స్. లేదు బ్లడ్ వెసల్‌ని పెరిఫెరల్ బ్లడ్ వెసల్‌ని వాసోడైలేట్ చేసే డ్రగ్స్ ఉన్నాయి. మినాక్సిడిల్, డయాజాక్సైడ్, సోడియం నైట్రోప్రోసైడ్ ఇవి పెరిఫెరల్ వాసోడైలేటర్స్ అన్నమాట. ఈ 2 కాకుండా ఇంకొక సిస్టమ్ ఉంది. యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్, యాంజియోటెన్సిన్ ఫార్మ్ చేసే సిస్టమ్ అన్నమాట. రెనిన్, యాంజియోటెన్సిన్, ఆల్డోస్టెరాన్ సిస్టమ్, RAAS అని ఒక సిస్టమ్ ఉంది. బీపీ తగ్గితే రెనిన్ లెవెల్స్ పెరుగుతాయి. రెనిన్ పని ఏంటంటే యాంజియోటెన్సిన్ 1ని ఫార్మ్ చేయడం. యాంజియోటెన్సిన్ 1 నుంచి యాంజియోటెన్సిన్ 2 యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ వల్ల ఫార్మ్ అవుతుంది. ఈ యాంజియోటెన్సిన్ 2 ఏం చేస్తదంటే బ్లడ్ వెసల్‌ని కన్‌స్ట్రిక్ట్ చేసేస్తది. అంటే బీపీ పెరిగిపోద్ది. అదే కాకుండా దీనికి ఇంకొక రెస్పాన్స్ కూడా ఉంది. ఆల్డోస్టెరాన్ కూడా రిలీజ్ చేస్తది. ఆల్డోస్టెరాన్ రిలీజ్ చేస్తే ఫ్లూయిడ్ అక్యుములేట్ అయిపోయి ఫ్లూయిడ్ వాల్యూమ్ పెరిగి బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగిపోద్ది. సో, ఈ సిస్టమ్ మీద యాక్ట్ చేసేవి ఏస్ ఇన్హిబిటర్స్, యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ ఇన్హిబిటర్స్. ప్రిల్స్, క్యాప్టోప్రిల్, లిసినాప్రిల్, ఫోస్నాప్రిల్ ఇవన్నీ ఇందులోకి వస్తాయి. ఈ ప్రిల్స్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పెర్సిస్టెంట్ కఫ్, యాంజియోఎడిమా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలని యాంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్ ARBsని వాడతారు. యాంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్‌లో సార్టన్స్, లోసార్టన్, టెల్మిసార్టన్, ఎర్బిసార్టన్ ఇవన్నీ వస్తాయి. రెనిన్‌ని కూడా ఇన్హిబిట్ చేయొచ్చు అలిస్కిరన్ అనే డ్రగ్ ద్వారా. సో, ఇది ఓవరాల్‌గా కార్డియోవాస్కులర్ సిస్టమ్‌లో వచ్చే డ్రగ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.